నమస్తే, నేను లక్ష్మీ రామాంజదాసి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అకృత్యాల్ని చూస్తూనే ఉన్నారా? అక్కడ బలవుతున్నది మరెవరో కాదు, మన హిందువులే. ఇదే పరిస్థితి రేపు మీ ఇంట్లో కూడా ఉండొచ్చు. అదేంటి, అక్కడెక్కడో బంగ్లాదేశ్ లో జరిగిన దానికి మన ఇండియాలో నా ఇంటికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఇది ఒకసారి వినండి. బంగ్లాదేశ్ లో నుంచి కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది ముస్లింలు ఎప్పుడో ఇండియాలోకి చొరపడ్డారు. అప్పుడు అయ్యో పాపం వలస వచ్చారు, పొట్ట చేతిలో పట్టుకుని వచ్చారు అని ఇండియాలో స్థానం కల్పించారు కొందరు రాజకీయంగా ఎదగడానికి వాళ్లకి దొంగ ఆధార్ కార్డులు ఇచ్చి ఓటు హక్కును ఇచ్చి ఇండియాలో స్థానాన్ని కల్పించారు. ఇంకొందరు జాలితో వాళ్లు మనుషులే కదా, వాళ్లకి గూడు కల్పించి అన్నం పెట్టారు. కానీ అప్పుడు మీకు తెలుసో తెలియదో, రేపు